మున్సిపాలిటీ పరిధి నవ్య ల్యాండ్స్ మార్క్ కాలనీలో విజయ వెంకట గౌడ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మహిళలు బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేలా సహాయక సహకారాలు అందిస్తామని కాలనీ వాళ్ళు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, యూత్ కమిటీ సభ్యులు, వివిధ కాలనీల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పండుగలో ప్రతి ఒక్కరు వాళ్ళైతే యాక్చువల్గా చాలా యాక్టివ్గా పాల్గొంటారండి. ఇంకా మాకేం చెయ్యమని మరీ అడుగుతుంటారు. వాళ్ళని చూసి ఇంకా మాకు ఉత్సాహం వచ్చి చేయాలనే ఉద్దేశంతో ఇంకా 108 బతుకమ్మలు ఈరోజు పేర్చడం జరిగింది. ఎందుకంటే నవరాత్రులు ఈరోజే స్టార్ట్ అయ్యాయి కాబట్టి నిన్నంటే అమావాస్య ఉంటుంది, అది ఎక్కువ మటుకు చాలా మంది పేరుస్తారు. కాకపోతే ఈరోజు మాకున్న ఉద్దేశం ఏంటంటే నవరాత్రులు అమ్మవారి నామాలతో 108 నామాలు ఉంటాయి కాబట్టి 108 నామాలతో అష్టోత్తరం లాగా అమ్మవారికి సమర్పించుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ 108 బతుకమ్మలు తయారు చేసి అన్ని కాలనీల వాళ్ళు వచ్చి ఇక్కడ 108 బతుకమ్మలు తయారు చేసి మొత్తం నవ్యానగర్ కాలనీ మొత్తం ఇక్కడే బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాలనీ నుండి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇంకా ముందు కూడా ఇలానే జరుపుకోవాలని మేము అనుకుంటున్నాము. కాకపోతే మాకు ఒక ప్లేస్ అనేది కరెక్ట్గా లేదండి అందరం కలిసి చేసుకోవడానికి. ఆ దేవుడి దయ వల్ల అదొక్క ప్లేస్ ఏర్పడితే మాత్రము మేము ఇంకా చాలా అదృష్టవంతులం అవుతాం. అదొక కోరిక అయితే ఉంది. ప్రతి సంవత్సరం పండుగ చేస్తారు కదా, కాలనీ వాళ్ళ ఎట్లా ఉంది? కాలనీ వాళ్ళ యూనిటీ ఎట్లా అనిపిస్తుంది? కాలనీ వాళ్ళ యూనిట్ అయితే లేడీస్ చాలా బాగుంటారండి, జెంట్స్ కూడా బాగుంటారు. కాకపోతే మాకు లేడీస్ గురించి ఎక్కువ తెలుసు కాబట్టి లేడీస్ అయితే చాలా అసలు ఏమి ఉండదు, అందరం చాలా బాగుంటాం. చిన్నగా ఏదైనా ఉన్నా మళ్ళీ అప్పుడే అడ్జస్ట్ అయిపోతాము. ఒకరంటే ఒక